అందరూ ప్రస్తుతం మోంతా తుఫాన్ గురించి వినే ఉంటారు. మోంతా అంటే పరిమళించే పువ్వు అని అర్థం. ఈ పేరును థాయిలాండ్ ప్రపోజ్ చేసింది. అక్టోబర్ 28 రాత్రిగల్లా కాకినాడ సమీపంలో తీరం దాటి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇలా తుఫాన్లు వచ్చినప్పుడు వాటికి పేరు ఎవరు పెడతారు? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అంటే ఏంటి? డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ అంటే అత్యంత భారీ వర్షాలు పడతాయని, సుమారు 21 సెంటీమీటర్ల పైగా వర్షపాతం ఉండొచ్చని, తీవ్రమైన వరదలు, విద్యుత్ అంతరాయం, ఇళ్ళు, పంట నష్టం భారీగా సంభవించవచ్చని, తీర ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షితమైన శిబిరాలకు తరలి వెళ్లాలని అర్థం. తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షం పడవచ్చని, దాదాపుగా 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవచ్చని, లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉందని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అర్థం. తర్వాత తెలంగాణలోని హైదరాబాద్ సహా మిగిలిన అన్ని జిల్లాలు, ఏపీలోని రాయలసీమలో మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. ఎల్లో అలర్ట్ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, దాదాపుగా 6 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవచ్చని, ఉరుములు మెరుపులు ఉంటాయని, సాధారణ జాగ్రత్తలు పాటించాలని అర్థం. ఇట్లా తుఫాన్లు వచ్చినప్పుడు వాటికి పేర్లు పెట్టే ప్రక్రియ అనేది ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసిన రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్స్ అండ్ ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ ద్వారా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6 ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు మరియు 5 ఉపమండల తుఫాను హెచ్చరిక కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రం దాని పరిధిలోని సముద్ర ప్రాంతంలో ఏర్పడిన తుఫాన్లకు పేరు పెట్టే బాధ్యత తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పేరు పెట్టేందుకు 13 సభ్య దేశాలు ఉన్నాయి. అందులో బంగ్లాదేశ్, భారత్, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యుఏఈ, యమన్ పాల్గొంటాయి. ఈ 13 దేశాలు ఒక్కొక్కటి 13 చొప్పున మొత్తం 169 పేర్ల జాబితాను తయారు చేసి ఇస్తాయి. తుఫాన్లు వచ్చినప్పుడు ఆ జాబితాలోని పేర్లను అక్షర క్రమంలో వరుసగా ఉపయోగిస్తారు. ఇలా తుఫాన్లకు పేర్లు పెట్టడం వల్ల గందరగోళం లేకుండా ప్రజలకు హెచ్చరికలు వేగంగా అందించడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియను ప్రపంచ వాతావరణ సంస్థ అయిన వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తుంది. ఈ వీడియో చూశాక ఈ తుఫాన్ల మీద మీకు కొంతవరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.